అందరికీ నమస్కారం. మహాకవి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన జీవిత విశేషాలతో ఈ వీడియో చేస్తున్నాను. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అన్నట్టు జాతి ఎంతగా బానిసైపోవాలో అంతగా బానిసైపోయాక భాష ఎంతగా శృంఖలాబద్ధమైపోవాలో అంతగా శృంఖలాబద్ధమైపోయాక సాహిత్యం ఎంతగా దిగజారిపోవాలో అంతగా దిగజారిపోయాక పుట్టుకొచ్చాడు మన మహాకవి గురజాడ. భాషా సాహిత్యాల అవతరణ సాధనలో భగీరథుడి పాత్ర గురజాడ అప్పారావు గారిది. దీక్షా దక్షతలతో ఈ చారిత్రక ఆవశ్యకతను సాధించి ఆధునిక భాషా సాహిత్యాల యుగాన్ని ప్రారంభించిన ఘనత ఆయనది. గురజాడ అప్పారావు గారు మానవతావాది, వ్యావహారిక భాష కోసం ఉద్యమించిన వారు. సాహిత్యంలో సమాజంలో సంస్కరణ కొరకు ఒట్టి మాటలు చెప్పలేదు అప్పారావు గారు. ఈయన పూర్తి పేరు గురజాడ వెంకట అప్పారావు గారు. ఈయన 1862 సెప్టెంబర్ 21న విశాఖపట్నం జిల్లా యలమంచిలి తాలూకా రాయవరం అనే గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకటరామదాసు గారు, తల్లి కౌశల్యమ్మ. తెలుగు సాహిత్య వికాసానికి వెలుగుబాట వేసిన మహాకవి, చరిత్ర పరిశోధకుడు, సంఘ సంస్కరణకు దారి చూపే రచనలు చేసిన దీశాలి, మహాకవులలో మహాకవి. అప్పారావు గారి ప్రతి రచన విశ్వ శ్రేయస్సును కాంక్షించే రాశారు.